హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా హెల్తీగా చేసుకునే 2 రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. దానిలోకి కాంబినేషన్గా చట్నీ కూడా చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సాఫ్ట్గా ఉండే కంచి ఇడ్లీని, కాంచీపురం ఇడ్లీని చూపిస్తున్నానండి. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి మంచి బ్రేక్ఫాస్ట్ అండి. బ్రౌన్ రైస్తో క్రిస్పీగా దోశలు చూపిస్తున్నాను. 2 కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 2 తినేవాళ్ళు 4 తింటారు, అంత బాగుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా, హెల్తీగా, క్రిస్పీగా ఉండే ముందుగా మనము సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను పిండి రెడీ చేసుకోవాలండి. ఇడ్లీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నానండి. ఇడ్లీ రైస్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా ఈజీగా దొరుకుతుందండి. స్టోర్స్లో కూడా మనకు చాలా అవైలబుల్గా ఉంటాయండి ఈ బియ్యం అయితే. ఒక కప్పు ఇడ్లీ రైస్ ఇలా కాస్త పొట్టిగా ఉంటాయండి, తెల్లగా ఉంటాయి ఇవి. ఒక కప్పు ఇడ్లీ రైస్ తీసుకోవాలండి. అదే కప్పుతో ఒక కప్పు సోనా మసూరి రైస్, రెగ్యులర్గా ఏ రైస్ యూజ్ చేస్తామో అదే రైస్ వేయాలండి. రేషన్ రైస్ వేయద్దు, టేస్ట్ వేరైపోతుందండి. దీంట్లో వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి మూత పెట్టేసి. ఇడ్లీ రైస్ లేకపోతే మీరు సోనా మసూరి 2 కప్పులు తీసుకోవాలండి. దాని ప్లేస్లో ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో బియ్యము అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. దీన్ని కూడా శుభ్రంగా ఒక 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని దీన్ని కూడా ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఈ రెండుటిని మనం ఒక 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా 4 గంటలు నానిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బియ్యం ఇంకా పప్పు కూడా బాగా నానాయండి. ఇప్పుడు దీంట్లో నుంచి వాటర్ తీసేసుకొని మిక్సీ జార్ తీసుకొని దీంట్లో బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చిన్న జార్ తీసుకుంటున్నాను కాబట్టి సగం బియ్యం వేసుకొని సగం మిగిలించుకుంటున్నానండి. మీరు పెద్ద జార్ అయితే మొత్తం ఒకటేసారి వేసుకోవచ్చు. వాటర్ అయితే చాలా కొద్దిగా వాటర్ వేసుకొని బియ్యాన్ని మనము కాస్త బరకగా రవ్వలాగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు రవ్వలాగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యాన్ని మనం ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మిగతా బియ్యాన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. బరకగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మినప్పప్పు కూడా వేసుకొని ఈ మినప్పప్పును కూడా మనము బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేయొద్దు, అప్పుడే మనకు ఇడ్లీలు సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా మినపప్పు వేసుకున్న తర్వాత చాలా కొద్ది వాటర్ వేసుకొని దీన్ని కూడా బరకగా పల్సిస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. బియ్యాన్ని కూడా మనం పల్సిస్తూ గ్రైండ్ చేస్తేనే మనకు రవ్వలాగా వస్తుందండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పప్పును కూడా ముందుగా వేసుకున్న బియ్యంలోకి వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న బియ్యంలోకి వేసుకొని చాలా మృదువుగా ఉంటాయండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కాకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకోవడం వల్ల పిండి బాగా ఫర్మెంట్ అయ్యి టేస్టీగా వస్తాయండి. ఇడ్లీలు, దోశలు, వడలు ఏదైనా కానీ మనం ఇలా చేత్తో మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నాను పిండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ తర్వాత ముందుగా చూపిస్తున్నానండి. చట్నీ రెడీ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలు వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను కాస్త వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో
ఒక 2 పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలండి. ఒకవేళ మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం చేస్తున్నానండి, అందుకే స్పైసెస్ కాస్త తగ్గించి చేస్తున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా కరివేపాకు ఆకులు వేసుకోవాలి. కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటోలు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇలా టమాటోల్లో ఉప్పు వేసుకోవడం వల్ల టమాటోలు తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి సిమ్లో ఉంచి బాగా ఉడికించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల తర్వాత చూడండి, టమాటోలు బాగా సాఫ్ట్గా ఉడికినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన పల్లీలు, పచ్చిమిరపకాయలు ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ చల్లారిన టమాటోలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైంలో మీకు రుచికి సరిపోయినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా చట్నీని బౌల్లోకి తీసుకొని ఇప్పుడు దీన్ని పోపుకు పెట్టుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కర్రీ లీవ్స్ వేసుకొని ఎండుమిరపకాయ వేసుకొని పోపు పెట్టుకోవాలండి. నార్మల్గా ఎలా ఉంటుందో అలా పోపు పెట్టుకోవాలి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఇడ్లీ కోసము పోపు పెట్టుకోవాలండి. కాంచీపురంలో ఇలానే చేస్తారండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన జీడిపప్పు పలుకులు వేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలా బాగా రెడ్గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పును మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పును పక్కకు తీసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో మనము ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా మిరియాలు తీసుకొని కచ్చపచ్చగా దంచుకున్న మిరియాలు వేసుకోవాలండి. దీనిలో మిరియాల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల కరివేపాకు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పోపును పక్కకు తీసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఓవర్ నైట్ తర్వాత పిండి ఎంత బాగా పులిసిందో. పిండి గట్టిగా అయిందండి. దీంట్లో నుంచి మనకు ఎంత అవసరమో అంత పిండిని మరొక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలండి. పిండి మరీ గట్టి కాకుండా మరీ లూజ్ కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు మరొక బౌల్లో పిండి తీసుకున్న తర్వాత మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక 2 రోజుల వరకు యూజ్ చేసుకోవచ్చండి. ముందుగా రెడీ చేసుకున్న పోపును దీంట్లో వేసుకోవాలండి. ఇలా పోపు వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకులు కూడా దీంట్లో వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు అయితే. ఎప్పుడు ఒకే రకం ఇడ్లీలు కాకుండా అప్పుడప్పుడు ఇలా టేస్టీగా చేయండి. చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు, పెద్దలు కూడా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఈ కాంచీపురం ఇడ్లీలు అయితే మనకు ఇస్తరాకుల్లోని వెదురు బుట్టల్లో ఉడికిస్తుంటారండి పిండి వేసి. ఇక్కడైతే మనం గ్లాసుల్లో చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇలా గ్లాస్కి మనము చిన్న చిన్న టీ గ్లాసులు ఉంటాయి కదండి, ఆ టీ గ్లాసులకు మనం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో 3/4 కప్పు దాకా 3/4 వంతు మనము పిండి వేసుకోవాలండి. ఇలా నేను ఇక్కడ 4-5 గ్లాసులు తీసుకున్నానండి. దీంట్లో పిండి వేసుకోవాలి. 3/4 గ్లాసు వరకు వేసుకోవాలండి, ఎందుకంటే కాస్త పొంగుతాయి కాబట్టి ఇడ్లీలు. ఇప్పుడు ఇలా పిండి వేసుకున్న తర్వాత స్టవ్ మీద నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెట్టుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా వేడి చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఇడ్లీ ప్లేట్ పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ గ్లాసులు ఉన్నాయి కదండి, ఆ గ్లాసుని మనం దీంట్లో ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని మనము ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. లోపల వరకు బాగా ఉడుకుతాయి. 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, లోపల వరకు బాగా ఉడికాయండి. మీరు ఇలా చాకుతో లోపల వరకు కుచ్చి చూస్తే తడి తగలలేదంటే మనకు స్పూన్తో అయినా చేసుకోవచ్చండి. అప్పుడు మనకు తడి తగలలేదంటే లోపల వరకు బాగా ఉడికినట్టు అండి ఇడ్లీలు అయితే. ఇప్పుడు ఈ ఇడ్లీ గ్లాసులను పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు మనము కాస్త చల్లారిన తర్వాత ఇలా చాకుతో అంచులను లూజ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇలా ఇడ్లీని తీసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కూడా వస్తాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి.
పిల్లలకు ఇలా కాస్త డిఫరెంట్‌గా చేసి పెట్టండి. మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు నేను ఇక్కడ అన్నీ తీసుకున్న తర్వాత ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. వన్ బై వన్ ఇలా గ్లాసుల్లో నుంచి ఇడ్లీలను తీసుకొని మనం ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ తీసుకున్న తర్వాత ఈ చట్నీ కాంబినేషన్ కూడా సూపర్‌గా ఉంటదండి. ఏ దోసల, ఇడ్లీలో, ఏ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా సూపర్‌గా ఉంటదండి. వేడి అన్నంలో కూడా చాలా బాగా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. దూదిలాగా మెత్తగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత సాఫ్ట్‌గా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ఎంతో ఫేమస్ అయిన చాలా ప్రత్యేక పద్ధతిలో చేసే ఈ కాంచీపురం ఇడ్లీని ఒక్కసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ట్రై చేసి తిన్న తర్వాత మీరు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తున్నానండి. లోపల వరకు కూడా స్పాంజీగా చాలా బాగా ఉడికాయండి. చూస్తేనే తెలుస్తుంది మీకు ఎంత బాగా కుక్ అయినాయో లోపల వరకు. ఇక్కడ ఒకటి తుంచి కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా వచ్చినాయో. పిల్లలు, పెద్దలు ఈ ఇడ్లీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారండి. అంత టేస్టీగా ఉంటది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్రిస్పీగా బ్రౌన్ రైస్తో హెల్దీగా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో కప్పు గ్లాసు కొలతతో తీసుకోవచ్చండి. నేను ఇక్కడ మెజరింగ్ కప్తో తీసుకుంటున్నాను. 3 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. ఇలా మనం బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో. అయితే ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు మినపగుళ్ళు తీసుకోవాలండి. బద్దమినప తీసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు తీసుకోవాలండి. ఏ కప్పుతో అయితే మనము బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు లావుగా ఉన్న అటుకులను తీసుకోవాలండి. ఇక్కడ నేను కొలతలు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. 3 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకోవాలండి. 1 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు అటుకులు, 1 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి తిరిగి మళ్ళీ దాంట్లో వాటర్ పోసుకొని ఒక 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇక నేను ఒక 5 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పులు ఇంకా బియ్యము కూడా బాగా నానాయండి. ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఈ వాటర్ తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బియ్యం పప్పుల్ని వేసుకోవాలండి. ఇలా పప్పులు బియ్యం వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్లో నుంచి కొద్దిగా వాటర్ వేసుకుంటూ లేకపోతే సరిపోకపోతే గ్రైండ్ చేసేటప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా మొత్తం గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా పిండి మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటే పిండి బాగా ఫర్మెంట్ అయ్యి దోశలైనా ఇడ్లీలైనా చాలా బాగా వస్తాయండి. ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బ్రౌన్ రైస్తో చేసిన దోశలు అయితే హెల్త్కి చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా 2-3 నిమిషాల పాటు ఇలా పైకి కిందికి లేపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కనీసం 8 గంటల పాటు అయినా పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఇక్కడ ఓవర్ నైట్ పులియడానికి పెట్టుకుంటున్నానండి. ఇలా కింద ప్లేట్ పెట్టుకుంటే పిండి పొంగినా కానీ కింద పడకుండా ప్లేట్లో పడుతుందండి. నేను ఒక ఓవర్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి ఎంత బాగా పులిసితో. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఒకటే డైరెక్షన్లో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనకు అవసరాన్ని బట్టి పిండిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలండి. మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 రోజుల పాటు దోశలైనా వేసుకోవచ్చండి. దీంతో మీకు ఎంత అవసరం ఉంటో అంత పిండిని తీసుకోవాలి బౌల్లోకి. ఇక నేను పిండి తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకొని దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలండి. నాకు ఇక్కడ కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడి అయిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి ముందుగా ఇలా వాటర్ని చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకోవాలండి. ఇప్పుడు ఇలా బాగా తుడుచుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి
2.5 గరిటెల పిండి వేసుకోవాలండి. మీకు వీలైనంత వరకు పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎంత పల్చగా చేసుకుంటే మీకు అంత పల్చగా వస్తుందండి దోశ అయితే. ఇలా అన్ని వైపులు తిప్పుతూ మంచిగా ఈక్వల్గా దోశను వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. పైన తడి ఆరిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకున్న తర్వాత మీకు నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు బ్రౌన్ రైస్తో చేసిన దోశ లాగానే ఉండదు, అంత టేస్టీగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు, అంత బాగా నచ్చుతుంది పిల్లలు పెద్దలు కూడా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నానండి. ప్రతిసారి దోశ వేసినప్పుడు వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ క్లాత్తో తుడుచుకున్న తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను ఎర్ర కారాన్ని అప్లై చేస్తున్నానండి. ఇలా అన్ని వైపుల్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా కారం వేసుకొని దోశ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయండి. 4-5 దోశలు ఒక్కరే తినేస్తారండి, అంత కమ్మగా ఉంటుందండి దోశ అయితే. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇక నేను దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. వేడి వేడిగా తినండి, ఎంత బాగుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. హెల్తీగా ఇలా చేసుకొని ఆరోగ్యంగా ఉండొచ్చండి. వారంలో 2 సార్లు ఇలా హెల్తీ దోశలను ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూస్తుంటేనే తెలుస్తుంది. చాలా క్రిస్పీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.